హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసి కంప్లీట్గా రా మెటీరియల్ అయితే చూపించడం జరుగుతుందండి. సో రా మెటీరియల్లో మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ టిల్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. గివ్ అవే గిఫ్ట్ కూడా అనౌన్స్ చేస్తాను మధ్యలో వచ్చేసి, ఓకేనా? సో ఈ వీడియోకి వెళ్ళేక ముందు ఆర్డర్ నంబర్, వాట్సాప్ నంబర్, జీపే నంబర్, ఫోన్పే నంబర్ అన్నీ కూడా 8465809974 అండి. అండ్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి. ఓపెనింగ్ వీడియో అంటే 360 డిగ్రీస్లో పార్సల్ ఓపెన్ చేయకముందు నుంచి కూడా వీడియో అనేది ఉండాలి. సో ఏదైనా డ్యామేజెస్ వచ్చినా, ఏదైనా ఇష్యూస్ వచ్చినా మాదైతే రెస్పాన్సిబిలిటీ కాదు. సో కాబట్టి ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి, ఓకేనా? సో 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే మేము డిస్పాచ్ చేసిన తర్వాత మీకు పాపప్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ మేకింగ్ ఐటమ్ ఏదైనా ఉంటే మాత్రం టైం అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఓకే? క్వైరీ అంతా మిస్ చేసి అడుగుతున్నారండి. సో టిల్ ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో వాట్ ఆర్ ద డీటెయిల్స్ అనేది అన్నీ కూడా మీకు వాట్సాప్ చాట్లోకి నన్ను కన్సల్ట్ అవ్వగానే మీకు అంత డీటెయిల్స్ వస్తాయి. అన్నిటికీ షిప్పింగ్ ఉండదండి, ఫ్రీ షిప్పింగ్ అన్నిటికీ ఉండదు. కొన్నిటికి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, కొన్నిటికి మాత్రం ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది. ఏదైతే రా మెటీరియల్లో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా 500 బిల్ చేస్తే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ రా మెటీరియల్ అండి, ఓకే? సో మినిమం మనము 150 అలా పెట్టాం కదా, అట్లాంటివి 2 ఐటమ్స్ 3 ఐటమ్స్ అబోవ్ 100 అలా తీసుకున్నప్పుడు షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నప్పుడు మాత్రం మీరు 500 బిల్ చేయాల్సి ఉంటుంది, ఓకే? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి, ఓకే? సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ డిమాండెడ్ నెక్ పీస్ అండి. ఇది హారం అన్నమాట. సో చాలా అంటే హారం అండి ఇది వచ్చేటప్పటికి. సో దీని ప్రైస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఇది వచ్చేటప్పటికి పెండెంట్ వచ్చి సేమ్ యాజ్ గోల్డ్ రెప్లికా లాగా ఉంది. ఎవరికన్నా పెండెంట్, ఓన్లీ పెండెంట్ కావాలి అనుకున్నప్పుడు నన్ను అడగొచ్చండి. పెండెంట్ మేకింగ్ చేసి ఇస్తే ఒక కాస్ట్ ఉంటుంది, వితౌట్ మేకింగ్ ఒక కాస్ట్ ఉంటుంది. సో ఎవరికన్నా పెండెంట్ కావాలి అనుకుంటే మాత్రం వాట్సాప్ చేయండి, ఓకే? సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ పెండెంట్ వద్దు, మాకు ఈ పెండెంట్ కావాలి, ఈ పెండెంట్తో కావాలి అనుకున్నప్పుడు కూడా అడగొచ్చండి. మీకు తెలుసు ఈ చైన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ 3 లైన్స్ కస్టమైజ్డ్ చంద్రహారం చైన్ అండి, ఓకే? 3 లైన్స్ విత్ లాంగ్ లెంత్ అనమాట. సో బ్యాక్ వచ్చేటప్పటికి ఈ విధంగా థ్రెడ్ అయితే ఇచ్చాను. ఎవరికన్నా థ్రెడ్ వద్దు అండి, మాకు హుక్ పెట్టి ఇవ్వండి అని అంటే హుక్ పెట్టిస్తాను. లేదు మాకు 1 ఇంచ్ హుక్ కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది, ఓకే? సో ఇదన్నమాట. సో బ్యూటిఫుల్ చంద్రహారం అండి. మిడిల్లో వచ్చేటప్పటికి ఈ విధంగా గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చేసాను. మిడిల్లో వచ్చేటప్పటికి విత్ 3 లైన్స్ అండి, 3 లైన్స్ అండ్ సేమ్ యాజ్ గోల్డ్ లాగానే ఉంటుంది. కింద బాల్స్ అయితే ఇచ్చేసాను, గోల్డ్ బాల్స్, డిజైనర్ బాల్స్ అయితే ఇచ్చేసాను, ఓకే? సో ఇది వద్దు, మాకు ఇది వద్దు అండి, ఈ చంద్రహారంకి ఈ లాకెట్ పెట్టివ్వండి, ఈ పెండెంట్ పెట్టివ్వండి అంటే కూడా పెట్టిస్తాను, ఓకే? ఇలా, ఓకే? దీనికి మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. మీరు వేరే అదర్ మార్కెట్ ప్రైస్ చూసినట్టయితే సో దీనికి మాత్రం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ 1060 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి, 1060 విత్ ఫ్రీ షిప్పింగ్. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు, ఓకే? లేదు మాకు ఇది ఒకటే పెండెంట్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉందండి. మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. వాట్సాప్ చాట్కి రండి, కాల్స్ చేసి ఈ పెండెంట్ ఉందా అంటే అందులో ఏ పెండెంటో నాకు అర్థం కాదు కాబట్టి కాల్స్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏది కావాలన్నా కూడా, నాట్ ఓన్లీ దిస్ వీడియో అండి, మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించండి, ఓకే? వాట్సాప్ చేసి క్వైరీ చేయండి. సో ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కస్టమైజేషన్ ఇదన్నమాట అండి పెండెంట్.
సో ఈ విధంగా ఉంటుందండి, వితౌట్ మేకింగ్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది, సేమ్ యాజ్ గోల్డ్ లుక్లో ఉన్నటువంటి పెండెంట్ అన్నమాట. చాలా చాలా బాగుంది, అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. మాకు ఇలా ఓన్లీ రా మెటీరియల్ లాగా ఇలా కస్టమైజ్ చేయకుండా ఇవ్వండి అని అంటే మాత్రం ఇస్తానండి. ఒకవేళ ఎవరన్నా కస్టమైజ్ చేసి ఇవ్వండి, మాకు కింద గోల్డ్ బాల్స్ లేదా పర్ల్స్ వేసి ఇవ్వండి అంటే కూడా వేసిస్తాను. మన కస్టమర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మాత్రం ఫ్రీ మేకింగ్ ఉంటుందండి. ఏదైనా కూడా మన దగ్గర రా మెటీరియల్ తీసుకున్నప్పుడు ఫ్రీ మేకింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో మేకింగ్కి అమౌంట్ అయితే తీసుకోనండి. బట్ అదర్ ఛానల్ కానీ బయట ఎక్కడన్నా చూసినట్టయితే మనం చేయించుకోవాలన్నా కూడా, రా మెటీరియల్ తీసుకొని చేయించుకోవాలన్నా కూడా కాస్ట్ అయితే పడుతుంది. బట్ మన దగ్గర అయితే ఫ్రీ మేకింగ్ అయితే ఉంటుంది. ఓకే, సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది, బ్యాక్ సైడ్. సో ఇదన్నమాట వితౌట్ మేకింగ్ రా మెటీరియల్ పెండెంట్, సేమ్ యాజ్ గోల్డ్, సేమ్ యాజ్ గోల్డ్ అనమాట. చాలా బాగుంది. ఓకే, ఇది వచ్చేటప్పటికి వితౌట్ మేకింగ్, ఇది వచ్చేటప్పటికి మేకింగ్ చేసింది, ఇది వచ్చేటప్పటికి మేకింగ్ చేసింది. ఓకే, సో మేకింగ్ చేసిన దానికి వేరే కాస్ట్ ఉంటుందండి, ఎందుకంటే దీనికి అన్నీ కూడా మేము వేసాం కాబట్టి దీనికి కాస్ట్ అనేది ఉంటుంది. దీనికి మాత్రం అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. షిప్పింగ్ ఎక్స్ట్రా అండి, ఏవైనా కూడా రా మెటీరియల్తో షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది. ఎందుకంటే మేము ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వలేమండి. రా మెటీరియల్ ఏదైనా కూడా చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఎవరైతే 500 బిల్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 420 ప్లస్ అండి, ఓన్లీ 420 ప్లస్. ప్రీమియం క్వాలిటీ అన్నమాట, చాలా బాగుంది. నక్షి ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో పెండెంట్ అయితే సేమ్ యాజ్ గోల్డ్ పెండెంట్ లాగానే ఉంది. పచ్చలు వచ్చాయి, కెంపులు వచ్చాయి. ఓకే, ఓన్లీ 420 ప్లస్. ప్లస్ అంటే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా అనమాట. ఈ వీడియోకి అంతా కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది దాదాపుగా. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ 420. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తెలుసు కదండి మనకందరికీ కూడా, రూబీ రెప్లికా అని చెప్పేసి మనం పెట్టాము. దీనికి వచ్చేటప్పటికి పెండెంట్ అయితే ఈ విధంగా వచ్చింది. సో దీనికి ఇంకా సూట్ అయ్యే పెండెంట్స్ చూపించండి అని అడిగారండి. సో అందుకని చెప్పేసి దీనికి సూట్ అయ్యే పెండెంట్స్ ఇంకా చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పెండెంట్ అండి, చాలా బాగుంది. స్టోన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పెండెంట్ అనమాట. నాకు అనిపించింది ఇదైతే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనిపించిందండి. ఈ పెండెంట్ ఎవరికన్నా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ పింక్ కలర్ అండి. ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలో మెన్షన్ చేస్తే దాన్ని బట్టి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా అండి. సో ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్, ఇందులో వాయిలెట్ ఉంది, ఇందులో లైట్ పింక్ ఉంది, ఇందులో రెగ్జోనా కలర్ ఉంది. ఓకే, సో ఎల్లో ఉంది, మస్టర్డ్ ఎల్లో ఉంది, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. బట్ ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం దాన్ని బట్టి నేను రీస్టాక్ చేపిస్తాను. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పెండెంట్ అండి. దీంతో చాలా బాగుంటుందని అనిపించింది నాకు. సో చూద్దాం ఇక్కడ పెట్టి. వావ్, చాలా బాగుంది. ఓకే, ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియో ముఖంగా. సో ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, ఎవ్రీ వీడియోలో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అని. లైక్స్ చేయడం మూలాన మీ అమౌంట్ అనేది కట్ అవ్వదండి. ఎస్పెషల్లీ నా వాట్సాప్ స్టేటస్ వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పుడు నేను కొంతమందికి పర్సనల్గా కూడా పంపిస్తున్నానండి. అట్లీస్ట్ క్లిక్ చేయండి, అట్లీస్ట్ క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేసి జస్ట్ ఒక లైక్ కొట్టండి. మీకు వినబుద్ధి కాకపోతే లేదా ఈ వీడియో మాకు నచ్చలేదు అని అనుకుంటే ఫాస్ట్ మూమెంట్లో పెట్టుకోండి, స్పీడ్ ఎక్కువ పెట్టుకోండి, స్పీడ్గా పెట్టుకొని ఒక లైక్ అయితే చేయండి. లేదంటే వీలైతే మీ కాంటాక్ట్స్లో మీకు ఎవరికైతే నచ్చింది, ఇది
ఓకే బాగానే ఉంది, వీళ్ళు తీసుకుంటారు, మేము తీసుకోకపోయినా పర్లేదు, మీరు వేరే వాళ్ళు తీసుకుంటారు, మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ తీసుకుంటారు అనుకున్నప్పుడు మీరు షేర్ చేయండి. అట్లీస్ట్ 5 షేర్స్ అన్నా చేయండి, ఒక్కొక్క పర్సన్ 5 షేర్స్ అన్నా చేయండి. సో ఈ మధ్య చాలా మట్టుకు వ్యూస్ అనేది తగ్గిపోయాయి, మేబీ ఎందుకో నాకు తెలియదు, వ్యూస్ చాలా తగ్గిపోయాయి అండ్ లైక్స్ కూడా చాలా తగ్గిపోయాయండి. సో మంచి మంచి కంటెంట్ పెడుతూనే ఉన్నాను, మంచి యూనిక్ కలెక్షన్ అయితే పెడుతూనే ఉండు, విత్ రీజనబుల్ ప్రైజెస్ అయితే పెడుతున్నాను. కానీ అట్లీస్ట్ ఎవ్వరు కూడా, నేను లాస్ట్ వీడియోకి అందరికీ నా వాట్సాప్ స్టేటస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేశాను, నా కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేశాను. షేర్ చేసినప్పుడు అట్లీస్ట్ జస్ట్ ఓపెన్ చేసి ఒక లైక్ అనేది చేయండి, కామెంట్ చేయకున్నా పర్లేదు, లేదు మీరు కొనకున్నా పర్లేదు. జెంట్స్కి కూడా పంపించానండి లాస్ట్ టైం అయితే, చాలా మందికి నా కాంటాక్ట్స్ జెంట్స్కి కూడా పంపించాను. ఇఫ్ పాసిబుల్ షేర్ అని కూడా చెప్పాను, అంటే వాళ్ళు షేర్ చేసి జెంట్స్ షేర్ చేసి నాకు స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారండి. ఆ విధంగా కోఆపరేటివ్గా ఉంటే బాగుంటుందండి. నేను చెప్పాను, ఇది వచ్చేసి ఒక పర్పస్ కోసం పెట్టిన ఛానల్ అండి, నేను బయట వాళ్ళలాగా కాస్ట్లు ఎక్కువ పెట్టలేను, రీజనబుల్ కాస్ట్కే పెడుతున్నాను, ఎక్కువ మార్జిన్ అయితే లేదు అని కూడా చెప్పానండి. ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాను కాబట్టి, సో నా ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టినప్పుడు మీకు అందరికీ పర్సనల్గా షేర్ చేసినప్పుడు జస్ట్ ఓపెన్ చేసి ఒక క్లిక్ అనేది ఇవ్వండి, ఒక లైక్ అనేది ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం మూలాన వేరే వాళ్ళకి వీడియో అనేది పోతుంది, వేరే వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. సో ఇన్ని లైక్స్ వచ్చాయి కదా అని చెప్పేసి వాళ్ళు బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఒక వీడియో అనేది వాళ్ళకి షేర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ప్లీజ్ ఒక స్పెషల్ రిక్వెస్ట్గా నేను చెప్తున్నానండి, నేను మీకు అందరికీ పంపించినప్పుడు జస్ట్ ఒక క్లిక్ చేయండి, ఒక లైక్ చేయండి, వీలైతే ఒక 4 కాంటాక్ట్స్కి షేర్ చేయండి. ఓకే, సో వాళ్ళు ఇదేందో వచ్చింది కదా నాకు వీళ్ళు పంపించినారు అని చెప్పేసి ఓపెన్ చేస్తారు, అట్లా ఒక వ్యూ అన్న పడుతుంది కదా అండి. సో నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి అట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్, ఓన్లీ 299 ప్లస్ అనమాట, ఓన్లీ 299 ప్లస్. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి, ఓన్లీ 299 ప్లస్. సో నేను చెప్పినది ప్రతిదీ కూడా రిక్వెస్టింగ్గానే అడుగుతున్నానండి, జస్ట్ ఓపెన్ అండ్ క్లిక్ ఏ లైక్ అండి, ఒక లైక్ అనేది పెట్టండి. సో ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ అనమాట, పింక్ లైట్ పేల్ పింక్, పేస్టల్ పింక్. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి పేస్టల్ పింక్ అండి. ఈ పింక్ అయినా కూడా బాగానే ఉంటుంది, లేదు ఈ కలర్కి ఇది సెట్ అవ్వలేదు అంటే పింక్తో మేకింగ్ చేసి ఇస్తాను. ఓకే, సో పింక్ బీడ్స్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను, వాటితో కూడా మేకింగ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి, ఓన్లీ 299 ప్లస్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి, 299 ప్లస్. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి, విత్ పింక్ కలర్లో వచ్చాయి. ఓకే, డిజైన్ వచ్చేసింది, ఇది 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే స్క్రూ బ్యాక్ ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ అయితే బాంబే స్క్రూ ఉంటుందండి, నార్మల్ స్క్రూ కాదు. ఓకే, బాంబే స్క్రూ ఉంటుంది, 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా. సో దీనికి మ్యాచ్ అవుతుందండి, ఎవరైతే పెండెంట్ లేకుండా ఉంది కదా మన దగ్గర, ఇది పెండెంట్ లేకుండా ఉంది కదా, దానికి కావాలనుకుంటే మ్యాచ్ చేసుకొని తీసుకోవచ్చండి. ఓకే, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. ఓకే, చూపిస్తాను. ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు, ఓన్లీ 249 ప్లస్ అనమాట. ఓకే, ఓన్లీ 249 ప్లస్. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేటప్పటికి కనెక్టర్స్ అండి, ఇది 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా కనెక్టర్స్ అనమాట. ఓకే, సో ఫింగర్ ఇలా ఉంది అనుకోవద్దు, అది మెహందీ పెట్టింది. ఓకే, సో 14 క్యారెట్ గోల్డ్ రెప్లికా కనెక్టర్స్ అండి. ఇది ఇంతకుముందు మనం మేకింగ్ చేసాం కదా, సో ఇదన్నమాట బ్రోచెస్. సో 5 లైన్స్ వస్తుంది, 5 లైన్స్. కావలసిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి.
ఇది వచ్చేటప్పటికి పర్పుల్ కదా, నేను ఇందాక పెట్టి చూపించాను మీకు లాస్ట్ వీడియోలో. సో దీనికి సేమ్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చు అండి. నాకు సేమ్ అయితే కనిపించదు కాబట్టి ఈ విధంగా వైట్లో వేసాను. ఈ కలర్ మీరు ఇంకేదైనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని శాంపిల్స్ ఉన్నాయి, నాకు చూపిస్తాను, కలర్స్ చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా కాంట్రాస్ట్ వేసాను అన్నమాట అండి, సిమిలర్గా. ఓకే, సో ఇవైతే చాలామంది అడుగుతున్నారండి, అడుగుతున్నారు కావాలి అని చెప్పేసి. సో కస్టమైజేషన్ చేయడానికి మాత్రం మాకు టైం అనేది ఇవ్వాలి. బయట అదర్ ఛానల్స్ కానీ అదర్ మార్కెట్ ప్రైజెస్ కానీ మీకు అన్నీ కూడా తెలుసు. ఓకే, సో ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి, గ్రీన్కి లేదా ఎల్లోకి అలా కూడా పెట్టుకోవచ్చు. లైట్ పింక్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. అండ్ రూబీ పింక్ రీస్టాక్ చేయిస్తానండి. రూబీ పింక్ లేదు ప్రజెంట్ అయితే. ఒకవేళ ఎవరికైనా రూబీ పింక్ కావాలి అనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా రీస్టాక్ చేపిస్తాను. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి, పేస్టల్ పింక్ కలర్. సో ఇది వచ్చేటప్పటికి లావెండర్ కలర్, ఇది వచ్చేటప్పటికి వైట్ కలర్. ఓకే, సో ఏది కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. క్లియర్గా చూడండి. ఓకే, సేమ్ యాజ్ గోల్డ్ అన్నమాట. సో ఈ బ్రోచర్స్కి అండ్ సీజర్స్కి మాత్రం బయట ప్రైజెస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. గోల్డ్ వాటికైతే ఇది గోల్డ్లో ఇచ్చినప్పుడు దీనికి 8500 అనేది ఛార్జ్ చేస్తున్నారండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి సింగిల్ వచ్చేటప్పటికి ఓన్లీ 120 ప్లస్ అండి. సింగిల్ దాని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 120 ప్లస్. ప్రీమియం క్వాలిటీ అండి, పిచ్ క్వాలిటీ అయితే కాదు, చాలా మంచి క్వాలిటీ, సేమ్ యాజ్ గోల్డ్ రెప్లికా. చూసారు కదా ఎంత బాగా షైన్ అవుతున్నాయో. ఓన్లీ 120 ప్లస్. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. రాణి పింక్ స్టోన్, రూబీ స్టోన్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పార్సల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి వచ్చేటప్పటికి ప్రీమియం ఆనెక్స్ అండి, ప్రీమియం ఆనెక్స్ విత్ 3mm సైజ్ అనమాట. 3mm సైజు చాలా బాగుంటాయండి. సో మనకు ఇందాక చూపించుకున్నాం కదండి, సేమ్ సెల్ఫ్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, సో సెల్ఫ్ వద్దు అని అంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. పర్పుల్ అండ్ పింక్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. మాకు కాస్ట్ ఎక్కువ పడుతుందండి, సీజెట్స్తో వద్దు, ఆనెక్స్లో చేసి ఇవ్వాలి అని అనుకుంటే చూపిస్తానని చెప్పాను కదండి. సో ఆనెక్స్లో కావాలి అనుకుంటే ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ అయితే. ఓకే, సో మీకు ఇంకే కలర్ కావాలో చెప్తే కూడా దాన్ని బట్టి కస్టమైజేషన్ చేసిస్తాను. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అండి. లేదు మాకు పర్పుల్ వద్దు, మాకు వైట్లో కావాలి అనుకుంటే కూడా వైట్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మన దగ్గర అవైలబుల్ కలర్స్ అయితే పింక్ ఉంది. ఓకే, సో అన్నీ తీయలేనండి, లైట్ లావెండర్ అండ్ డార్క్ కలర్స్. ఓకే, ఆనెక్స్ అన్నీ చూపిస్తానండి. ఆనెక్స్ అన్నిటికీ కూడా ఒకటే ప్రైస్ అనమాట. ఓకే, ఇది వచ్చేటప్పటికి బ్రిక్ కలర్ అండి, మెరూన్ కాదు, ఇది ఇటుక రంగు కలర్. ఇటుక రంగు అంటారు కదా, ఇది ఇటుక రంగు కలర్. అండ్ ఇది వచ్చేటప్పటికి ఎల్లో కలర్. సో మీకు ఏ కలర్స్ కావాలో కొన్ని పెండెంట్స్ చూపిస్తాను, కొన్ని కస్టమైజేషన్కి ఫ్రీ కస్టమైజేషన్ అయితే చేసిస్తాను. డిపెండ్స్ అపాన్ ద లెంత్ అండ్ డిజైన్ అన్నమాట అండి కస్టమైజేషన్. ఓకే, సో మీకు ఏ కలర్లో కావాలి, ఏ పెండెంట్ పెట్టి చేయాలి, ఎంత లెంత్ పెట్టాలి అనేది అడిగితే దాన్ని బట్టి చెప్తానండి. బట్ ఇవైతే అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ అయితే. ఓకే, సో దిస్ గ్రీన్ ఆల్సో అవైలబుల్. ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. పింక్ కలర్ కూడా ఉండేను, బట్ నాకు కొన్ని దొరకట్లేదు. ఓకే, సో కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో అన్ని కలర్స్ కలిపి నేను ఒక్కసారి ప్రైస్ అనేది పెడతాను. సో
సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి, కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు ఆనెక్స్లో. సో ఇది వచ్చేటప్పటికి ఎల్లో బ్రిక్ కలర్ అండ్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండి. ఇది వచ్చేటప్పటికి పింక్, పేస్టల్ పింక్. ఇది వచ్చేటప్పటికి పర్పుల్ అండ్ ఇది వచ్చేటప్పటికి డార్క్ బ్లూ అండి, డార్క్ బ్లూ. ఓకే, సో నేవీ బ్లూ అంటాం కదా, సో మీకు ఇందులో లైట్ కనిపిస్తుంది, బట్ ఇది వచ్చేటప్పటికి నేవీ బ్లూ. రిమైనింగ్ కలర్స్ అంతా ఒరిజినల్గానే ఉన్నాయండి. సో ఇది ఒకటి మాత్రమే కొంచెం లైట్ కనిపిస్తుంది. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్, ఓన్లీ 99 ప్లస్ షిప్పింగ్. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 99 ప్లస్ షిప్పింగ్. సో మీకు ఈ కలర్స్తో ఏం కస్టమైజ్ చేయాలో చెప్తే దాన్ని బట్టి నేను చేసిస్తానండి. మీరు డిజైన్ ప్యాటర్న్ పంపించినా పర్లేదు, నేను డిజైన్ చెప్పినా పర్లేదు. ఓకే, సో ఈ పెండెంట్తోని దీంతో మేకింగ్ చేసి ఇవ్వమన్నా కూడా మేకింగ్ చేసి ఇస్తానండి. పింక్ కలర్లో, పేస్టల్ పింక్ కలర్. ఓన్లీ సింపుల్గా 2 లైన్స్ వేసి ఇది వేసి ఇవ్వండి అని అంటే కూడా వేసిస్తాను. మిడిల్లో ఏమైనా బ్రోచర్స్ కావాలి అంటే కూడా నేను చూపిస్తానండి. సో మీకు ఐడియా వచ్చేలాగా ఒక్కొక్కటి చూపిస్తున్నాను, నేను బ్రోచర్స్ కూడా చూపిస్తాను. సో మాకు ఈ కాంబినేషన్లో ఆ బ్రోచర్స్ కావాలి అని పిక్ పెట్టండి, దాన్ని బట్టి నేను చేసిస్తాను. ఓకే, ఫ్రీ కస్టమైజేషన్ అనమాట. లేదు మేమే చేసుకుంటామంటే కూడా నో ప్రాబ్లం. ఓకే, ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి, రూబీ కలర్ అనమాట. సో మనకి ఇందులో కొంచెం లైట్ కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ డార్క్ అనమాట. ఓకే, సో ఇది కావాల్సిన వారు లెంత్ వచ్చేటప్పటికి 14 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది, 14 ఇంచెస్ లెంత్. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇది సింగిల్గా వేసుకుంటాము లేదా మిడిల్లో గోల్డ్ బాల్స్ వేసుకుంటాం అనుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఇది రియల్ జెమ్ స్టోన్స్ అనమాట, రియల్ జెమ్ స్టోన్స్ అండి. ఓకే, ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. సో ఇవి కూడా అంతేనండి, ఆరెంజ్ కలర్, మంచి షైన్ ఉన్నవి అనమాట, రియల్ జెమ్ స్టోన్స్. ఓకే, టైర్ కటింగ్ వచ్చిందండి, కటింగ్ మూలాన మనకి ఈ విధంగా షైనింగ్ అనేది కనిపిస్తుంది. క్లియర్గా చూసినట్టయితే వీటికి స్టోన్స్కి బీడ్స్కి టైర్ కటింగ్ అనేది వచ్చింది. ఓకే, టైర్ కటింగ్ వచ్చింది. ఇవి కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. సైజ్ వచ్చేటప్పటికి 8 mm సైజ్ అండి, 8 mm సైజ్. 8 mm కంటే తక్కువనే ఉంటాయి, 7.5 అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఓన్లీ ఈచ్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 220 ప్లస్. కావాల్సిన వారు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. సారీ అండి, ఆనెక్స్లో ఈ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హనీ కలర్ అనమాట, ఇది వచ్చేటప్పటికి హనీ కలర్. ఈ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్నీ నీట్గా సర్దుకోలేదండి, అన్నీ ఎన్ని లైన్స్ కావాలో అన్ని లైన్స్ తీసుకొని మిగతావి కొన్ని అట్లా పెట్టానన్నమాట. సో అన్నీ ఒక దాంట్లో ఇది చేశాను, అందుకని అన్ఈవెన్గా ఉన్నాయి అన్నీ కూడా. ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది ఆనెక్స్లో, అండ్ ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది, పింక్ కలర్. ఓకే, రోజ్ పింక్ కలర్. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 99 ప్లస్ అండి. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 99 ప్లస్. ఇది వచ్చేటప్పటికి తైవాన్ కోరల్ అండ్ 7 mm అండి సైజ్ వచ్చేటప్పటికి. ఇందాక నేను ఒకటి చేశాను కదా, ఓకే, ఇది చేశాను కదా, దీనిలాగానే అనమాట ఇది కూడా. సో తైవాన్ కోరల్. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ, మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, సూపర్ క్వాలిటీ. కోరల్స్ పగడం అంటారు కదా, పగడము, రౌండ్ పగడం అండి. ఇది వచ్చేటప్పటికి రౌండ్ పగడం, చూసారా? ఓకే, రియల్ అండి వచ్చేటప్పటికి, రియల్ అనమాట. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి 250 ప్లస్. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి 250 ప్లస్ అనమాట.
ఇవి వచ్చేటప్పటికి ఇవి కూడా టైర్ కటింగ్ ఏనండి, ఎంత బాగా షైన్ అవుతుంది. ఫ్యాన్సీ బీడ్స్ అండి, ఇవి వచ్చేటప్పటికి ఫ్యాన్సీ బీడ్స్ అనమాట. ఓకే, సో పింక్ కలర్లో ఉన్నాయి. ఇవన్నీ నాకు కాస్ట్లు కూడా గుర్తులేవండి, చాలా మెటీరియల్ అయితే ఉంది. ఒక షాప్ పెట్టేంత మెటీరియల్ ఉంది, కానీ వీటి ప్రైజెస్ అన్నీ కూడా నేను మర్చిపోయానండి. ఎంతకు తీసుకున్నానో కూడా నాకు తెలియదు ప్రజెంట్ అయితే. బట్ ఎంతకో అంతకు కాస్ట్ టు కాస్ట్ సేల్ అనమాట, ఆ విధంగా సేల్ చేస్తున్నాను. ఓకే, కాస్ట్ టు కాస్ట్ సేల్ లాగా ఈ బీడ్స్ అయితే పెడుతున్నాను. ఓకే, సో కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 120 ప్లస్. లైన్ ఈచ్ లైన్ వచ్చేటప్పటికి 120 ప్లస్. ఇది క్వాలిటీ బీడ్స్ అండి, పిచ్చి బీడ్స్ అయితే కాదు. లాస్ట్ టైము దీనికి ఇయర్ రింగ్స్ కూడా చేశానండి, బట్ నేను చూపించలేకపోయాను లాస్ట్ టైము. ఓకే, లాస్ట్ వీడియోలో ఉంటుందండి, దీని ప్రైస్ వచ్చేసి లాస్ట్ వీడియోలో ఉంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా పేరప్ చేశాను, నేను చూపించలేకపోయాను. ఓకే, దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. లేదు మాకు ఇది వద్దు, మా దగ్గర స్టడ్స్ ఉన్నాయండి అంటే పెట్టుకోవచ్చు, హ్యాంగింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేటప్పటికి ఫ్యాన్సీ బీడ్స్ అండి, ఫ్యాన్సీ బీడ్స్. ఇవి వచ్చేటప్పటికి చాలా బాగుంది. ఇది వచ్చి గ్రీన్ కలర్, ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి. అన్నిటికీ కూడా ఇదే కలర్ ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట. ఇవి కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్. ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి, బట్ దొరకట్లేదండి, ఎక్కడున్నాయో నాకు వెతికే ఒప్పులేదు. ఒకవేళ మీకు ఏమన్నా కలర్ కావాలంటే చెప్పండి, దాన్ని బట్టి నేను వెతికి చూపిస్తాను. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 160 ప్లస్ అండి, ఓన్లీ 160 ప్లస్. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. మీకు బయట చూసినట్టయితే, బయట మేకింగ్ చేసే వాళ్ళ దగ్గర చూసినట్టయితే ఈచ్ లైన్ 300 అలా పెట్టి సేల్ చేస్తున్నారండి. ఇవి వచ్చేటప్పటికి ప్రీమియం క్వాలిటీ బీడ్స్ అనమాట. ఓకే, సో నార్మల్ మొనాలిసా అలా కాదండి. ఓకే, సో అన్నీ కూడా ఈక్వల్ షేప్లో ఈక్వల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓన్లీ 160 ప్లస్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇందులో వాయిలెట్ కూడా ఉంది, కావాలంటే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఇవి వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పెండెంట్స్ అండి. ఓకే, పెండెంట్స్ అన్నమాట. సేమ్ యాజ్ గోల్డ్ అండి, సేమ్ యాజ్ గోల్డ్. సో ఇది వితౌట్ కస్టమైజేషన్ అండి. కావాలనుకుంటే మీరు కస్టమైజేషన్ చేసి ఇవ్వమంటే చేసిస్తాను. ఓన్లీ 2 కలర్స్ ఆర్ అవైలబుల్. లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయండి, ఓన్లీ 2 కలర్స్. ట్రెండింగ్ కలర్స్ తీసి దేనికైనా కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడైతే అటాచ్మెంట్ ఉంది అని అనుకుంటున్నాను. అటాచ్డ్ ఉంది, మనం బలవంతంగా తీస్తే అయితే రాదండి, అటాచ్డ్ ఉంది. ఓకే, అటాచ్డ్ ఉంది. సో స్పిన్నర్స్కి 4-5 లైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. ఓన్లీ 120 ప్లస్, ఓన్లీ 120 ప్లస్. ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 120 ప్లస్. గ్రీన్ అండ్ పింక్. ఇవి కనెక్టర్స్ కమ్ సైడ్ బ్రోచర్స్ అండి. ఇవి కనెక్టర్స్ కమ్ సైడ్ బ్రోచర్స్ అనమాట. సో ఈ విధంగా ఉంటాయి. 5 హోల్ కనెక్టర్స్ అండి. సో దీనికి 5 హోల్ అయితే వస్తుంది, 5 హోల్స్. సో ఆనెక్స్కి కానీ, స్పిన్నర్స్కి కానీ, హైడ్రోబీడ్స్కి కానీ పెట్టుకోవచ్చు. 4mm హైడ్రోబీడ్స్కి బాగుంటుంది, లేదు అంటే 3 లైన్స్ ఆఫ్ ఆనెక్స్ బీడ్స్కి బాగుంటుంది. ఓకే, సో ఈచ్ పీస్ వచ్చేటప్పటికి ఓన్లీ 1 పీస్ అనమాట అండి. ఓకే, మీరు సైడ్కి 10 పీసెస్ అన్న పెట్టుకోవచ్చు, 1 సైడ్కి పెట్టుకోవచ్చు, లేదంటే ఇటు 5 అటు 5 పెట్టుకోవచ్చు. ఒక ప్యాకెట్ వస్తుందండి. లేదు మాకు సింగిల్గా కావాలి అనుకుంటే మాత్రం, సింగిల్గా కావాలి అనుకుంటే ఈ విధంగా వస్తుందండి. ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 70 ప్లస్ అండి.
ఈచ్ వచ్చేటప్పటికి ఓన్లీ 70 ప్లస్. ఓకే, సో మనము ఆనెక్స్ బీడ్స్కి వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది, చూపిస్తాను. ఓకే, ఇలా 3 లైన్స్కి అయితే వస్తుందండి, నాకు తెలిసి 3 లైన్స్కే వస్తుంది. 5 లైన్స్ కావాలంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, 5 లైన్స్ కావాలి మాకు అనుకుంటే ఇటువైపు వచ్చే 2 లైన్స్ ఉంటాయి కదా, సో దానికి ఇటువైపు నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు 3. సో ఈ విధంగా ఉంటుంది. సేమ్ కలర్ అయితే ఈ విధంగా ఉంటుంది. కాంట్రాస్ట్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మీరు ఏ విధంగా కస్టమైజ్ చేసి ఇవ్వమంటే ఆ విధంగా కస్టమైజ్ చేసి ఇస్తాను, కాంట్రాస్ట్లో కూడా చేసిస్తాను. ఓకే, ఈచ్ వచ్చేటప్పటికి 70 ప్లస్ అండి. ఇది వచ్చేటప్పటికి 1 ఇంచ్ హుక్ అండి. లింక్ వచ్చేటప్పటికి ప్రీమియం క్వాలిటీ, హై క్వాలిటీ అన్నమాట. ఓకే, సో 1 ఇంచ్ హుక్ అంటారు దీన్ని. ఇది లింక్స్ వచ్చేటప్పటికి 4 లింక్స్ అయితే వస్తాయి, 4 లింక్స్ అయితే వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ, హై క్వాలిటీ. ఓకే, ఇదైతే హై క్వాలిటీ అనమాట. ఇది వచ్చేటప్పటికి కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, ఓన్లీ 10 రూపీస్ ప్లస్ అండి. ఈచ్ వచ్చేటప్పటికి 10 రూపీస్. ఓకే, 1 ఇంచ్ హుక్, ఈచ్ వచ్చేటప్పటికి 10 ప్లస్. ఇది వచ్చేటప్పటికి ఓన్లీ సింగిల్ హుక్ అండి, సింగిల్ హుక్. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 5 రూపీస్ మాత్రమే, 5 ప్లస్. ఓకే, మినిమం ఒక 5 తీసుకోవాల్సి ఉంటుంది, మినిమం ఒక 5 తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చూసారు కదండి, ఇంతకుముందు చూపించాను. ఓకే, దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్, ఓన్లీ 160 ప్లస్ అండి. ఇది ఇందాక దొరకలేదని అన్నాను కదండి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి వైలెట్ ఆర్ బ్రింజాల్ కలర్. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 160 ప్లస్. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఇవి వచ్చేటప్పటికి 2 హోల్ కనెక్టర్స్ అంటారు, ప్రీమియం క్వాలిటీ అండి, మంచి క్వాలిటీ, హై క్వాలిటీ అనమాట, ప్రీమియం క్వాలిటీ. ఈచ్ 2 హోల్ మాత్రమే, ఓన్లీ 2 హోల్ మాత్రమే. ఈచ్ వచ్చేటప్పటికి అట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఈచ్ పేర్ వచ్చేటప్పటికి ఓన్లీ 30 ప్లస్ అండి, ఓన్లీ 30 ప్లస్. ఈచ్ పేర్, ఒక పేర్ వచ్చేటప్పటికి 30 ప్లస్ అనమాట. మినిమం 5 పేర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేటప్పటికి 5 హోల్ కనెక్టర్స్, ప్రీమియం క్వాలిటీ, మైక్రో పాలిష్ అనమాట. మ్యాట్ ఫినిష్లో వస్తుంది, యాంటిక్ అయితే కాదండి, మ్యాట్ ఫినిష్లో హై క్వాలిటీ. ఓకే, 5 హోల్ కనెక్టర్స్. సో ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అండి, స్మాల్ సైజ్ కనెక్టర్ అనమాట. బిగ్ సైజ్ కనెక్టర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాను 5 హోల్వి. బిగ్ బీడ్స్కి యూజ్ అవుతుంది అది. ఓకే, సో 50 ప్లస్ అనమాట. ఈచ్ పేర్ వచ్చేటప్పటికి ఓన్లీ 50 ప్లస్. ఈచ్ పేర్ వచ్చేటప్పటికి ఓన్లీ 50 ప్లస్. ఓకే, ఇవి వచ్చేటప్పటికి ప్రీమియం క్వాలిటీ 3 హోల్ కనెక్టర్స్ అండి. ఇవి వచ్చేటప్పటికి 3 హోల్ కనెక్టర్స్ అనమాట. సో కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓన్లీ 40 ప్లస్, ఓన్లీ 40 ప్లస్. ఈచ్ పేర్ వచ్చేటప్పటికి ఓన్లీ 40 ప్లస్. మినిమం 5 పేర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వచ్చేటప్పటికి 5 హోల్ బిగ్ కనెక్టర్స్ అండి, బిగ్ కనెక్టర్స్ అనమాట. బిగ్ బీడ్స్ మనం యూజ్ చేసినప్పుడు మనకు 3 హోల్ అనేది 5 హోల్ అనేది సరిపోదు కాబట్టి, సో ఈ విధంగా బిగ్ ఆనెక్స్ బీడ్స్ కాకుండా బిగ్ బీడ్స్ ఉంటాయి కదా, దానికి యూజ్ అవుతుంది. ఈచ్ పేర్ వచ్చేటప్పటికి ఓన్లీ 80 రూపీస్ అండి, చూపిస్తాను. 80 ప్లస్ అనమాట. ఈచ్ పేర్ వచ్చేటప్పటికి 80 ప్లస్. ఇలా చూడండి. వచ్చేటప్పటికి 7 హోల్ కనెక్టర్స్ అండి, 7 హోల్స్ వస్తాయి. ఓకే, 7 హోల్స్ వస్తాయి.
సో స్మాల్ ఆనిక్స్ కానీ, హైడ్రో బీడ్స్ కానీ, చేతన్ రూబీస్ కానీ, పర్ల్స్ 3mm పర్ల్స్ కానీ ఆ విధంగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో 3mm వాటికి యూజ్ అవుతుంది 7 హోల్ కనెక్టర్స్. ఈచ్ పేర్ వచ్చేటప్పటికి 120 అండి. నేను ఇప్పుడు చూసుకుంటున్నాను వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అని చెప్పేసి. జనరల్గా అయితే నేను మేకింగ్ చేసిన తర్వాత దాని కాస్ట్, ఈ కనెక్టర్స్ కాస్ట్ కానీ, థ్రెడ్స్ కాస్ట్ కానీ, ఇవన్నీ రోప్ కాస్ట్ కానీ ఇవన్నీ ఏమీ వేయనండి. నేను ఓన్లీ లైన్స్ వైజ్గా చూసుకొని వేసుకుంటాను మార్జిన్. ఇప్పుడు నాకు తెలుస్తుంది వీటి కాస్ట్ ఎంత ఉంటుందో. సో కనెక్టర్స్ కాస్టే వేయను నేను కస్టమైజ్ చేసినప్పుడు, ఏదైనా రెడీమేడ్గా చేసి మీకు సేల్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది వీటి కాస్ట్లు ఎంతనో. యాక్చువల్గా అయితే నేను వీటి కాస్ట్లే వేయను, ఓన్లీ 120+ అండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో పెండెంట్స్ చూపిస్తానండి. చాలా పెండెంట్స్ ఉన్నాయి అండ్ బ్రోచర్స్ ఉన్నాయి, చూపిస్తాను. వీడియో అయితే లెంతీ అవుతుంది కాబట్టి బోర్ కొడుతుంది. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒక్కటి చూపిస్తానండి, థ్రెడ్స్ చూపిస్తాను, రోప్స్. ఇది వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ రోప్ అండి. హెవీగా వేసుకోవాలన్నప్పుడు, మంచిగా నిలవాలి 5 లైన్స్లో అనుకుంటే ఇలాంటి రోప్ వేసుకోవచ్చు. ఇలా డిజైనరీ పీసెస్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్. ఈచ్ రోప్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకే, ఈచ్ రోప్ వచ్చేటప్పటికి 12 రూపీస్ అనమాట. 12 రూపీస్ అండి. నేను రోప్ల కాస్ట్ కూడా వేయను, కనెక్టర్స్ కాస్ట్ కూడా వేయను. ఓన్లీ లైన్ వైజ్గా చూసుకొని దాన్ని కస్టమైజ్ చేసిన దానికి కూడా, నేను మేకింగ్ చేసిన దాన్ని కూడా ఫ్రీగానే వేస్తానండి. సో అందుకని చెప్పి చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తున్నాను. సో ఈ వీడియోకి గివ్ అవే అనేది నేను అనౌన్స్ చేయలేదు కదా, గివ్ అవే అనేది ఇస్తాను. 1 minute. ఈ వీడియోకి గివ్ అవే వచ్చేసి దిస్ రా మెటీరియల్ అండి. ఓకే, సో ఓన్లీ 420 దీని కాస్ట్ వచ్చేసి. కావాల్సిన వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు, ప్లస్ షిప్పింగ్లో వస్తుంది. అండ్ 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే అయితే ఇది ఇస్తాను. ఓకే, సో రా మెటీరియల్ కాబట్టి రా మెటీరియలే ఇస్తున్నాను. 50 లైక్స్ రావాలి, 50 కామెంట్స్ రావాలి ప్లీజ్ అండి. ఒక స్పెషల్ రిక్వెస్ట్, ఖచ్చితంగా ఒక క్లిక్ అయితే చేయండి, లైక్ అనేది చేయండి అండ్ షేర్ అనేది చేయండి. మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి విసుగు అనుకోకుండా షేర్ అనేది చేయండి. రెగ్యులర్గా పద్మజ శివరాజు గారు లైక్ చేస్తారండి, వీడియో ఓపెన్ కావగానే లైక్ చేస్తారు. సో పద్మజ శివరాజు గారు ఎక్కడున్నారో తెలియదు, ఎక్కడున్నా చాలా బాగుండాలి. రెగ్యులర్గా బాబుబిందు గారు చేస్తారు. ఓకేనా, సో ఆ విధంగా రెగ్యులర్గా చాలామంది ఉన్నారండి మనకి వీడియోస్కి లైక్స్ కొట్టడే వాళ్ళు ఉన్నారు. నేనేమో ఒకటే చెప్తున్నానండి, 50 లైక్స్ 50 కామెంట్స్ రావాలని చెప్తున్నాను. 50 వస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే అనేది ఇస్తానండి. 50 వస్తే ఖచ్చితంగా గివ్ అవే అనేది ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.